వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలి. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం. భక్తులకు సౌకర్యవంతమైన సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలను అనుగుణంగా భక్తి పారవశ్యంతో సజావుగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రోడ్లు మరియు భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, శ్రీశైలం ఆత్మకూరు డిఎఫ్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఎక్కడ జనాలకి మనకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలనేది ముందు మనం ప్లాన్ చేసుకొని, రీసెంట్ గా మనము అన్నదానం ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మనం డీటెయిల్ గా ఒక మీటింగ్ పెట్టుకొని, ఇప్పుడు అన్నదానం ప్రొవిజన్ ఎట్లా వాళ్ళు సఫిషియెంట్ గా చేయగలుగుతారు, వాటర్ ప్రొవిజన్ కి ఇంకెక్కడ ఫెసిలిటీ అన్ని కూడా డీటెయిల్ గా మనం గతంలో చేసినటువంటి అనుభవంలో ఆ అనుభవాలలో నేర్పినటువంటి పాఠాలన్నీ కూడా ఏ విధంగా సరిదిద్దుకోవాలి, అప్పుడు జరిగినటువంటి తప్పులు మళ్ళీ ఇప్పుడు జరగొద్దు అనే ఉద్దేశంతో చాలాసేపు కూడా అన్ని విషయాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరూ కూడా లాస్ట్ టైం పోయిన నెల 9వ తారీఖున కూడా రివ్యూ చేసుకోవడం వల్ల మాక్సిమం ఫెసిలిటేట్ చేస్తాం సార్. ఇష్యూ లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో వెళ్తారు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫెసిలిటేట్ చేస్తాం. విఐపీస్ కూడా ఫెసిలిటేట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్కి వాటర్, రన్నింగ్ వాటర్. ఫారెస్ట్ ఆఫీసర్స్, ఈవో గారికి, అదర్ కొలీగ్స్ నమస్కారం. ప్రధానంగా ఇప్పుడు ఈవో గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పిన జరిగింది. అయితే 1,05,000 మంది వరకు మాత్రమే భక్తులు వచ్చినట్లు గుర్తించడం జరిగింది. అయితే ఈసారి ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు అందరికి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒకళ్ళు పెట్టుకుంటే ఇమీడియట్గా ఎన్ని బస్సెస్ వస్తున్నాయి, ఎన్ని బస్సెస్ మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రావచ్చు. ఇంకా పార్కింగ్ ప్లేసెస్లో మనం ఏ రకంగా మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవచ్చు అని ఉంటే మనకి ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి అంబులెన్సెస్, గౌరవ మంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఇవి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి మళ్ళీ కొత్తగా మనం కూర్చొని మనం ప్రిపరేటరీ మీటింగ్స్ అవి కాకుండా ఒక ఎస్ఓపిని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎస్ఓపికి మహా అయితే నెక్స్ట్ కమింగ్ ఇయర్ అయితే 10-20% 15% అటు ఇటు మార్పులు చేరుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన చిన్న ఇందాక మనం చూసుకునేటప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంట్ ట్రాఫిక్ సమస్య అంటే అరౌండ్ నాకు తెలిసి ఇక్కడ 27 acres ఒక ట్రాఫిక్ ఏరియా కంటే మనకి పార్కింగ్ ఏరియా చూపించారు దేవస్థానం వాళ్ళు. వాటితో పాటు మనకి ఇప్పుడు బస్సెస్ ఇంచుమించుగా 3,000 బస్సులు మనకి అటు కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చే బస్సెస్ వస్తాయి. సో ఈ బస్సెస్ మూమెంట్ మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంత టైంలో బయటకు వెళ్తున్నాయి, ఎంత టైంలో లోపలికి వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అన్నది కూడా మానిటరింగ్ అనేది. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎంత పెద్ద విఐపీ వచ్చినా కూడా, ఈవెన్ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా స్పర్శ దర్శనం తీసుకోకుండానే వెళ్ళాం. సో అదేవిధంగా విఐపీ స్లాట్ ఇదే టైంలో అంటే ఆ టైంలో వచ్చేదానికే మేము కూడా మ్యాక్సిమం వచ్చే విఐపీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు కూడా ముందు నుంచి విఐపీ స్లాట్ ఈ టైంలోనే జరుగుతుంది, మళ్ళీ ఒకవేళ లేట్గా వచ్చినా మళ్ళీ నెక్స్ట్ విఐపీ స్లాట్ వరకు మీరు వేచి ఉండాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేషన్స్ మనం పెట్టుకోగలం అన్నది కూడా మీరు ప్రొవైడ్ చేసుకోగలడం ఒకటి. నెక్స్ట్ విఐపీస్ రిఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ 2-3 రోజుల్లో వాటిని కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నీటి విషయం గురించి ఎక్కువగా చర్చించడం జరిగింది. అటకేశ్వరం దగ్గర ఒక పెద్ద వాటర్ సంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి పనికొస్తుందని
నైట్ టైం ఆ సంపును నింపుకోవడం, అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే డే టైం అయితే కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కడప.